ఏ పక్క ఆ పక్కకి అరే కట్ల కాదయ్యా ముక్కులకున్న ముప్పకాలు గుంజి పట్ల బాబా తీసాలే అయ్యారు కాదురా ఇంటి వేన కయ్యోడు నేను రెండే దాకా బాబా పర్లేదు ఏ ఆపేల ముక్కలతో రాసారు రెండు పుల్బాలు తెచ్చినాము పుల్బాలు తెచ్చిన వాళ్ళు నీళ్ళే ఉంటారు వాళ్ళు వేసుకుంటా కచ్చ కొడుతుంది ఖరాబ్ అవుతుంది అవును కూడా నీళ్ళు కలుపుకోవాలి ఓకే కదమ్మా నా పేరు బీరన్న అందరికి బండి ఆగదమ్మా ఇక్కడ చల్లగా లక్ష రూపాయలు మాట వెళ్ళాం లంచగొడ కంటే బాధపడతావా నువ్వు అస్సలే బాధపడదు వెళ్ళాం లంచగొడ కంటే పెద్ద మనిషి కూడా సూపర్ ముచ్చడా ఓ మా డోలు కొట్టాను ఇంటికాడ చాలా అట్నే ఉన్నది మా వదిలే పొద్దుగా లేచి లంచగొడక 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 అంటే వాడు వార్డు నెంబర్ అయింది చెప్పుకుంటాను చెప్పుకుంటూ మరి నేను కూడా ఐదో ఇవ్వలే సర్పంచ్ నా డోలు సర్పంచ్ అయిన వరకు సర్పంచ్ అయితే ఊళ్ళో ఉన్న మొగలందరూ రాకపోతే అయ్యయ్య బాబా అమరవతి ఏమి రంగ 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 కాకి దొండ వనంలో నా తల్లి పళ్ళు పోన్నప్పుడు అందరి ఏ దేవుడు నా కళ్ళ కనిపి సంతాన బలం అన్నమాట చెప్పిండు బాబా అమరవతి ఏమి భగవంతుడు పెట్టిండా ఇలా సంతానం సంతానం అని బాబా సంవత్సరం చేతలు గడుపుకున్నాము గడపల్లా పోన్నవే అయ్యయ్యో బాబా రాదు కొండంతా చదివించనా ఒక దేవుడు మల్ల మెచ్చినాడా ఒక దేవుడు మల్ల మెచ్చినాడా ఒక దేవుడు మల్ల మెచ్చినాడా అయ్యయ్య బాబా ఎల్ల కాకి దొండ వనములోన పళ్ళు ఆపు ఉన్నప్పుడు రాజు కొన్న దాచరిపించింది ఆనాడు ఆరాజు అమరసింహ మహారాజు మనసులున్న అమరావతి దేవి ఇక్కడ ఏమి ఇక్కడ పనులు ఎంత కాపు ఉన్నట్టమ్మా అంటే నీకు ఏం కనబడుతుందా ఏం కనిపించలేదు చూపెడతారా ఏంటిదే అక్కడ చూడండి అదేంతా మా మొగలే ఉన్నారు వాళ్ళ అవతల లైట్లు ఉన్నాయి దాని అవతల బడి ఆ బడి అవతల చూడు సాయపండి అత తినవాలి అదే చీకటి ఉన్నది అగోంది అదే చీకటి అన్నాడు అరే ఏమి లేదన్నా చీకటి అన్నాడు నన్ను భయపడతా అక్కడ వాళ్ళు నువ్వు అన్న ఆడదా నీ మొగడు నీ కాలుపోటు నా పెడతా మొగడు మొగడు అని చెప్పు మోడల్ భయపడితే భయపడే మొగడు మొగడు అదే ఎవరైనా భయపడతారమ్మా భయపడ్డావని కాలు పట్టుని పెడతాను అన్నట్టు కాలు పట్టుని పెట్టకుండా కొద్ది దూరం తీసుకోపోతాం జ్వరం వస్తుంది జ్వరం నాకేమైందా నీకు కొద్దిగా దూరం పోతాం ఆ జ్వరం కొద్దిగా ఎక్కువ జ్వరం నాకేమైందా నీకు కొద్దిగా దూరం పోతాం ఆ
జర వీడియో ఆడవే నీ తలకే మెదట పడుతుంది నీ తలకే మెదట పడి ఇక నీ మెదడు ఖరాబ్ అయ్యి నీకు పిచ్చిలేసి నువ్వు పిచ్చికాయలు పడి నీ బట్టలు చేసుకొని పరివాత తిరుగుతాను కొన్ని రోజులు కథలు బంద్ చేసి బట్టలు చేసుకొని ఈ ఊళ్ళో చుట్టూ తీసుకుంటారా ఈ చలి కూడా అటే పోతుంది కానీ బామా పళ్ళు కొన్నది బామా ఏ తాతలు అడిగట్టిన పుల్లో ఏ తల్లు అడిగట్టిన పుల్లో అయ్యో బాబు నడికల గుడిగల వచ్చి తిరగమ్మ దట్టంగా పట్టి ఉన్నది కాకల వంటి పిట్టల కౌసు పిక్కల వంటి బామా అయ్యయ్యో ఇలా పాడుపడ గుడిగాడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అమరావతి దేవి బామయ్యో బామనాయి బామ కుళ్ళల్లో దేవుడు లేడు వాడు వద్ద కుళ్ళలు వెనక ఏమున్నది ఆ గుడి కళ్ళను చూసినము బామో అగో ఇప్పటికప్పటి కళ్ళను బామ వెనకల పాడు వద్ద కుళ్ళలు దేవుడు లేడని ఒకవేళ నా భార్య మీద కోపానికి వచ్చి ఏదన్నా మాట అంటే అయ్యో నా భార్య మనసు ఎంత బాధపడునో ఇప్పటికప్పటికల్లా నమ్మలాలంగా అడవిలో వాళ్ళ పోయరాదు ఆత్మలేని సుట్టం చేయరాదు అడవిలో వాళ్ళ పోతే ఊకో బిడ్డ వాళ్ళు ఉండరు ఆత్మలేని సుట్టం చేస్తే ఇంటికతో కూర్చోమని మందరించి మాట్లాడి పీటేసే మానవులు ఉండరు అయ్యో నా భార్య మనసు ఎందుకు బాధ పెట్టాలనుకొని ఆనాడు రారాదు నవరసింహ మహారాజు బామా ఓ బాబా అంటే ఆ తల్లి అమరవతి దేవి వాడు పడ్డ గుడిగాడు పోదమని ఒక్కొక్క మాట అంటుంది బామా అమరావతి దేవి సరే నీ మాటని ఎందుకు కాదంటనా అని అగో మరి కాలైన మళ్ళీ కొమలుకొని ఇద్దరు భార్య భర్తలు కాలైన మళ్ళీ కొమలుకొని భార్య భర్తలు ధనాధనం అంటే ఎరుకదిరి భార్య భర్తలు రంగ 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 పాడుపడ్డ గుళ్ళ వేడికి వచ్చిండు పాడుపడ్డ గుళ్ళ వేడికి వచ్చి భార్య భర్తలు చేరు చెక్క పాలు చేసి కాళ్ళు గడ్డ పాల చేసి ఉన్న కవసంతో కూడిచి బయట వారబోసి భార్య భర్తలు గంగ నీళ్ళు తెచ్చిండు లింగాన్ని పరిశుభ్రంగా కడుక్కొని భార్య భర్తలు లింగాన్ని పరిశుభ్రంగా కడుక్కొని భార్య భర్తలు కాదు లింగం మీద కానికలు వేసుకుంటా భగవంతా ఎక్కడ ఉన్నావు ఏ కోనారాయణ ఈ ఎనగంత కంటిలోనా ఎరియవంతుల వల్ల కనిపించలేవని అగో ఇద్దరు భార్య భర్తలు దగ్గర భగవంతుని బేర వేసుకొని అగో భగవంతుని ఆరా నడుపుతాండే అయ్యయ్యో ఆనాడు భార్య భర్తలు భగవంతుని ఆరాధన భగవంతా ఎక్కడమని ఆనాడు ఇద్దరు భార్య భర్తలు దగ్గర భగవంతుని బేర వేసుకొని భగవంతా ఎక్కడున్నవా అని ఇద్దరు భార్య భర్తలు ఏమంట పూజలు ఏంటంటే ఆనాడు భగవంతుని బేర వేసుకొని భార్య భర్తలు అయ్యా గనగాన శంభోబాయి గణపతి పూజలు చేద్దాము గణపతి పూజలు చేస్తే గనగాన
గోసముత్తుకుంటారు అరే ఏంటి 5 నిమిషాలైతే అవతల వాడు ఎడవంటావు నీ ఆగే ఎందుకే గంట కోసం ఎడవంటారు నీ పన్నుడు కాకిరాలుగా అరే వేడి వేడి అన్నమైంది వేడి వేడి కూర అయింది తిన్నాక నిద్రపోతే ఆస్తే మనిషికి వేడి వేడి అన్నం. అదే పంటవా అదే రెడీ చేస్తానా ఓ నీ పండుగ పాడవాడు ఇప్పుడే అదో బాగా తిన్నా నిద్రాస్తుంది మనిషికి బాగాసేపు కూర్చున్నా నిద్రాస్తుంది బాగా రంగున్నా నిద్రాస్తుంది బాగా సుఖంగా ఉన్నా నిద్రాస్తుంది బాగా ఆగినా నిద్రాస్తుంది అంటే పంటవా అదే రెడీ చేస్తానా పంట వంటిగా గుడి మీద వండిపో అప్పుడు చల్లగా వస్తాను సగం నిద్ర అవుతుంది అయితే గర్భగులు ఏమంటావా అలా అయితేనే ఎత్తా ఉంటది గర్భితలే గన్నాక ఇంత దూరం వస్తావా అరే ఏడ నీ మీద ఉంటారు నీ ముసులు పాడవాడా గుళ్ళ కూర్చోాలి కదా మీద కూర్చున్నావు వీళ్ళే గద్దెలేవుగా శరణు వరగల్లో కూడా శరణోని కోడి కాడ శరణు వరగల్లో కూడా శరణోని కోడి కాడ శివుని పూజలు చేయాలి రాజా శివుని పూజలు చేయాలి వేలాయే రాజాయే శరణు వరగల్లో కూడా శరణోని కోడి కాడ శరణు వరగల్లో కూడా శరణోని కోడి కాడ వేలే పూజలు చేయాలి రాజా వేలే పూజలు చేయాలి వేలాయే రాజా దిల్లేడు దండాలట శరణావి జగలట దిల్లేడు దండాలట శరణావి జగలట అంజన్న పూజలు చేయాలి రాజా అంజన్న పూజలు చేయాలి అంజన్న అయ్యో చలికి అదే పోతాండే సరిగడ పోతుందా అంజన్న లంజన్న అన్నది తప్పు ఆ తొలి ఏదన్నా చెప్తే వాళ్ళు ఎటని అనుకునే మనం వెళ్ళాలి ఆశ ఇప్పుడు జర నువ్వు మెల్లగా ఇంత సపడే కూకో వీళ్ళంతా మనలే పుడతారు కానీ కానీ అని అంతేనా వాళ్ళు ఎవరు పుడతారు అయితే అంతే. మరి అందుకనే మనకే వాళ్ళకి అవు. జిల్లేడు దండాలట శరణావి జగలట జిల్లేడు దండాలట శరణావి జగలట అంజన్న పూజలు చేయాలి రాజా అంజన్న పూజలు చేయాలి వేలాయే రాజాయే జిల్లేడు దండాలట శరణావి జగలట జిల్లేడు దండాలట శరణావి జగలట అంజన్న పూజలు చేయాలి రాజా అంజన్న పూజలు చేయాలి వేలాయే రాజాయే పసుపు బండారితోని బజల్లి పూలతోని పసుపు బండారితోని బజల్లి పూలతోని మల్లన్న పూజలు చేయాలి రాజా అంజన్న పూజలు చేయాలి వేలాయే రాజా పసుపు బండారితోని బజల్లి పూలతోని పసుపు బండారితోని బజల్లి పూలతోని మల్లన్న పూజలు చేయాలి రాజా మల్లన్న పూజలు చేయాలి వేలాయే రాజాయే ఎంత పానవతి ఇట్లా. ఏం బొరుడు పోతానే ఎవరినా ఎందుకు పోతానో కదా తిన అరుగుతుందా ఓ అన్నారా పాలు అయిలే ఎవరు పోతారు చెప్పాయా ఏ మగాంతి గిట్ల గిట్ల పురి స్నానం మనిషిని ఏ పక్క అంటే ఆ పక్క లేవాల మనిషి ఏ బొరుడు తిట్టబోయాడు బొరవాడు నీళ్ళు పుడతానా అంటే గాయనకున్నంత చదిలేదు నీకు సార్ దేవుడు నెత్తికి వచ్చినట్టున్నదే అందుకని పుట్టిన అయింది అయ్యో ఎంత మోసమా దిల్లేడు దండాలట శరణావి జగలట దిల్లేడు దండాలట శరణావి జగలట అంజన్న పూజలు చేయాలి రాజా అంజన్న పూజలు చేయాలి రాజా దిల్లేడు దండాలట శరణావి జగలట దిల్లేడు దండాలట శరణావి జగలట అంజన్న పూజలు చేయాలి రాజా అంజన్న పూజలు చేయాలి వేలాయే రాజా నికురుడు నా గురుడు కొండ కోణల జయ నికురుడు నా గురుడు కొండ కోణల జయ కోణల పూజలు చేయాలి రాజా కొండ పూజలు చేయాలి వేలాయే రాజా నికురుడు నా గురుడు కొండ కోణల జయ నికురుడు నా గురుడు కొండ కోణల జయ కోణల పూజలు చేయాలి రాజా కోణల పూజలు చేయాలి వేలాయే ఇప్పుడిప్పుడే కొద్దిగా కొడతాం అప్పటి నుంచే కొడతాను ఆ డోలు కొడతాను కానీ ఇప్పుడే శురు అయింది కదా ఇప్పుడే శురువైంది కట్ట వాడు ఇప్పుడే తిన్నాడు అరగతానే
పిల్లలు తట్టుకోవాలి దంచుకోవేది అనుకోనా పిల్లలు దంచుకోవేది జరుగుతుంది ఇంకా గనగాన గాన జంబో గనగాన గాన జంబో గణపతి పూజలు చేయాలి రాధా గణపతి పూజలు చేయాలి ఎక్కడున్నారో దేవేంద్ర కర్ణకంఠమాల కరిరాజ వరద నీ ఏలుగంత కంటిలోని 20 మంది భార్య భర్తలు కనబడతలే ఏ వాడను మా తండ్రి శంకరుడా నాకు రాజ రాజన్నాడు నీ కలం పొందలే నీ మన చెప్పలే తండ్రి ఇద్దరు భార్య భర్తలు చూడు 3 గాడియలు పట్టే 36 గడియలు పట్టిన కళ నీడలో భగవంతుడు సంతానం ఒడిగడతలేడమ్మా ఇద్దరు భార్య భర్తలు ఒకవేళ సంతానం దొరుకుతూనే గుడిలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతా లేకపోతే గుళ్ళల్లో ప్రాణం తీసుకుని ఇద్దరు భార్య భర్తలు అయ్యా ఆత్మనిచ్చరం అయితే పరమాత్మనిచ్చరం భగవంతుడు సంతానం కూడా ఎడతలేడు ఇద్దరు భార్య భర్తలు చేసేటి పూజలు అనగా వాళ్ళు ఇక్కడ చేసే పూజలో భార్య భర్తలు పూజలు చేసినప్పుడు వాళ్ళు చేసిన ఇక్కడ కాదు అక్కడగా ఎండుకొండ దేవాసంగం వేరుని ఇక్కడ గుండెల కడ కూర్చుని ఓ ప్రార్థన చేసినప్పుడు అదే భగవంతుడు ఓ గుండెల కడ కూర్చుని ఓ ప్రార్థన చేస్తంటే భగవంతుడు వెనక చూడు ఎంత ప్రార్థన పెట్టాలి అనే కురిసినట్టు మబ్బు మాయలేని వర్షం పట్ట నువ్వు లేని పిడుగు పడ్డట్టుగా ఏందనుకుని దేవా సంగమయ్యా అయ్యా తమ్ముడలారా విష్ణు దేవుడా తమ్ముడారా
పిలుస్తాను వానాలే ఎందుకు పిలుస్తున్నావు అంటే నీకు పరాగు మాట్లాడుతున్నావు ఇంద్ర నీకు ఇనవాడు చక్క ఇనవాడుతులే అనే చెవులు ఆగినట్లేమంటారు అన్నయ్య ఎందుకు పిలుస్తున్నావు అన్నా ఓకే కానీ తమ్ముడా ఇవాళ మా బాయి వర్షం పడ్డట్టు నేను పిడిగబడ్డట్టుగా ఇది భార్య ఉన్నోని కన్నీరా భార్య లేనోని కన్నీరా ఎట్లు వచ్చినోని కన్నీరా ఇల్లు కాలిపోయినోని కన్నీరా ఈ కన్నీరు ఎవరిలో ఏర్పడి తమ్ముడా చూస్తున్నా పక్క చెప్పు ఇంకా పక్క చూస్తున్నావు అన్నయ్య ఇటు వ్యవస్థ మంచిగా చూడు వ్యవస్థ అవుతాను అన్నా తాగడానికి ఒక 2 గంటలు పోసుకొని తింటే అయిపోతుంది ఈ ఊళ్ళో ఎన్నో కథలు చెప్పిన గిట్ల ఎక్కడ వెళ్ళి అయిందా అంటే పేరువైన సంవత్సరం అని ఐదు వెళ్ళి మీరే ఉన్నారా మీరు అంకలు ఆయన మీరు అంకలు వెళ్ళి కాసేపు అయితే బాగా కొండ చదివితే సపరే వందాం అనుకున్నాం మేము ఏంటి వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు ఉంటుంది మేము అంటున్నాం కదా మేము అమ్మాయి మేము వరి మీద వస్తాం మా గొంతులు వాళ్ళు పెడతాం మేము పడతాడు ఎటు పోతా పురాంగా అడివాయిరు ఆడలాగిరు మొగలు ఆయన అడురా అంటే నువ్వు కంటు అనకపోతున్నాయి గట్టిలో లేదు 10 అవుతాను ఇంకా మీరు అంతా చెప్పిస్తారు కదా అని పిల్లలు సైడ్ కూర్చోలే మీకు మీరే మాట్లాడుకుంటారు అన్నట ఊళ్ళందరూ వచ్చి కూర్చున్న మీరు లేడు సపడే వెనక మనమే చెప్పుకుందాం కదా ఇప్పుడు 2 గంటల నేను చూడవాటి ఇప్పుడు మా కాయలు సైలెంట్ ఏంటంటే మాకు మాట్లాడుతుంది వాళ్ళు మా మాట్లాడుతుంది అయితే తమ్ముడా మళ్ళీ అడగచ్చు నీతోని కాదంటావు నీతోని కాదు కదా తమ్ముడా ఇదే వల్ల ఏర్పడియారా ఏర్పడియా అన్న అన్న నారువోసం వల్ల నీరు పోతావు నీరు పోసం వల్ల నారు పోతావు పుట్టిన వారు పురులు చేస్తావు పెరిగిన వారు పెళ్లిళ్ళు చేస్తావు బండ కింద ఉన్న మండదారికి అన్నం పెట్టి అద్దు దాతో నువ్వేనే అన్ని నీకెరుకున్నా మాకేమెరకనే తీట పట్టిన తీటున్నోడు తోట పెట్టుకోవాలి కళ ఉన్నోడు మక్కతో వేసుకోవాలి కావరం ఉన్నోడు కందగడ్డ పెట్టుకోవాలి ఏడు గులగులు పెడితే వాడే గోక్కోవాలి అది మీరు గోక్కేంద్రా నీకు చెప్పరా నేను చాలా గులగులు పెడితే మీకు గోకడ ఒకటి అవుతుంది ఇది మీతో కాదంట చెవులు ముదలు పుట్టినా కొమ్ములు ముదలు పుట్టినా అరే చెవులు ముదగాలు పుడతాయి కొమ్ములు ఎనక చీరు పుడతాయి చెవులాటంలో మీ నువ్వు కొమ్ములాసంటావా మేము మరి కొమ్ములేమో పుడితే గుడి గుడి ఇరిగిపోతే నడవంతుడు ఇది మీకు మీ తెలియదు అయ్యయ్య తమ్ములారా భగవానాడు పరమేశ్వరు వెనక కుడికంటి కాడివడి ఎడకంటి భద్ర పెట్టిన చేతులు పరిశీలి లోపల ఆంజనేయ శోషవర కల్లా అయ్యయ్యో తమ్ముడు వెనకలయ్యినా బుద్ధిగల్ల భూలోకన గుల మీద వెనకల అమరసింహున గుల మేలవాడు రాజగమన సింహు మానవ భార్య కన్న తల్లి అమరవతి దేవుల భార్య భర్తలు పుణ్య దంపతులు ఆనాడు అమరసింహు మహారాజు అయ్యో భగవంత ఒక తల్లి కడుపులో 2 చెక్కలై పుట్టిన వాళ్ళిద్దరు అయ్యో ఇద్దరు అన్నములు పెద్దోడు అమరసింహు మహారాజు 2వ తమరి ఎంతగానే వాళ్ళ తమ్ముడు ధనసూర్య మహారాజు మరి ఆ భగవంతుడు వెనుక నా తమ్ముని కానుపు లేదు నా కానుపులు ఎందుకురా మా తరం పాడవాడని ఆ రాజు అమరసింహు మహారాజు ఆ కన్నతల్లి అమరావతి దేవి కోట్ల సంపాదన ఉన్నది కానీ వాళ్ళ గర్భవాసవంతు వెనుక పుత్ర సంతాన పూజ బలం లేదని వాళ్ళు భార్య భర్త రాంగ 12 ఆవిడ బారా 12 ఆవిడ మీద వాడు వడ్డ పుల్లను పాడు చేసి భార్య భర్తలు పూజలు చేస్తాను అయ్యో కన్నదల్లి అమరావతి దేవి ఆరాధు అమరసింహ మహారాజు భార్య భర్తలు పుణ్య దంపతులు రా అది వాళ్ళ కన్నీరు తమ్ముడా వాళ్ళ వద్దన సందర్భం నాలేదా తమ్ముడా ఏ తల్లి కన్నా సంతాన బలం కలిగి ఉంటది ఎందుకు అంటే ఆడవాళ్ళు తెల్లారంగలేసి పూజ ఎవరు శుద్ధి పెడతారు కాబట్టి భూతల్లి మెచ్చి సంతాన బలం ఇస్తుంది మరి ఆ తల్లి గర్భవాసమందు సంతాన బలం ఎందుకు లేదంటే తమ్ముడా ఏ తల్లి కన్నా పిల్లగల్ల కన్నా ముందు కన్నా పానం పోవాలి లేకపోతే పిల్లగల్ల కన్నా కట్ట సుఖం చూసినాకన్నా పానం పోవాలి ఎందుకొరకంటే తమ్ముడా
అబ్బాబా అవ్వలేని పిల్లగల్ల బతుకు మందం బతుకన్నారు తండ్రి లేని పిల్లగల్ల బతుకు తలపోద పెద్దలన్నారు రా అయ్యయ్య తమ్ముడా ఒక తల్లి కడుపు రెండు చెక్కల ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అన్న రాత ఓ తీరు ఉన్న తమ్ముడు రాత ఓ తీరు ఉన్నది అయ్యయ్యో ఏడనగా పెద్దోడు అమరసింగు మహారాజు అమరసింగు రాజు భార్య ఆ తల్లి అమరావతి దేవి గర్భవాసవందు ఒక బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ ఇద్దరు అవ్వయ్య రాజులు ఆ బిడ్డ వెనుకన కూనమ్మ గురుతును వదిలిపెట్టి ఇప్పటికప్పటికన్నా మగ బాయి కానీ వెనుకన బట్ట లేకున్నా మరి ఏం లేకున్నా గానీ 3 ఏళ్ళకైపురం బుడ్డ కోసి పెట్టుకున్న మగ బాయి గడ బతుకుతాడు మరి అడవిలో నువ్వు బట్ట లేకున్నా బాధే బొట్టు లేకున్నా బాధే ఏ బిడ్డే కానీ ఏనుగంతా తండ్రి చచ్చిపోయిన ఏకులకుల్లంతా కన్న తల్లి అని ఉండాలి ఆ తల్లి గర్భవాసం అందు బిడ్డ సంతాన బలం ఇచ్చినాక ఆ బిడ్డ వెనుకన ఎవరికైతే అవుతుంది సంతాన బలం ఎందుకు ఆ బిడ్డను ఎందుకు కట్ట పెట్టాలని ఆ బిడ్డకు నేను సంతాన బలం నాకు ధైర్యం వస్తలేదు ఆ తల్లి అమరావతి గర్భవాసం అందు వెనుక ఒక బిడ్డ ఉంది కానీ నేను ఏమనుకుంటాను తమ్ముడా మాటలు మంచిగా మాట్లాడి నేర్చుకోవాలి ఏలికేలు అంతారా ఉంటది రా 3 గుడ్లు ఉంటాయరా అరే 2 కళ్ళు మధ్యలో కూడా అవుతాయి అన్నం కన్నా పిల్లలు అన్నం లేని కన్నా పిల్లలు ఇస్తావు గంగిన్నెలు చూడాలి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు వేసి ఒక్కొక్కరు 12 పొరాలు ఇస్తావు తింటయ్యా భయం లోతులో గిన్నెలు పట్టుకొని ఎట్లా ఎక్కినా అయ్యో వాళ్ళకు ఒక గంటలకు పొరాలు ఇస్తావు సమ్మక్క జాతర వచ్చేటప్పుడు చూడాలి పెద్దమ్మలు సాట పొరం వేసుకొని ఎట్లా ఎక్కినా నీ కాళ్ళు సమ్మమ్మ వాళ్ళ కోసి కొడుకుల సంతానం బిడ్డల సంతానం ఇస్తావు ఈ అన్నం ఉన్న కదా పిల్లలు ఇచ్చాను నీకు లంచరోగా తల్లి అమరావతి సంతాన బలం ఇచ్చిన మాడుకుంటుంది ఎప్పటికన్నా నా మీద మన్ను వస్తే నా మీద దుమ్ము వస్తుంది రా తమ్ములా అయ్యయ్యో ఆనాడు వెనక పరమేశ్వరు ఒక్క మాట ఏమనుకున్నాడు పర్వాలేదు తమ్ముడా పదే ఒక్కొక్క మాట అన్నప్పుడు వెనక దేవా సంఘం ఏమనిపించింది మీరు బాధపడేది లేదు ఆ తల్లితోని చెప్పుతా అమ్మ రేపటికల్లా నీకు బిడ్డ పుట్టినాక కూనమ్మ గురుతును వదిలిపెట్టి మీరు భార్య భర్త పోయి ఆ బిడ్డ ఏ కదా అవుతుందో వెనక ఆ పిల్ల మరి ఎంతైనా అయ్యయ్యో సంతాన పరించి నా మీద మన్ను పోతా నా మీద దుమ్ము పోతావా ఏ కట్టం వచ్చిన నేను ఎల్లబోసుకుంటాను ఆ తల్లి ఒక్క మాట అంటే నేను సంతాన బలం ఇయ్యాలని దేవా సంగమయ్యా భగవంతు రూపకంగా పోలని 60 ఏళ్ళ పెద్దమని సంతానం వేసుకొని సంగమయ్యా అయ్యా రూపుల బాట మారేనా
గడియ కాదు 2 గడియలు 3 గడియలు పూజలు చేసుకుంటే గుళ్ళలో ఉన్నారమ్మా ఎప్పుడు ముందరకొచ్చి పనులు గుడ్లో ముక్కలు